హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీని చూపిస్తున్నానండి ముల్లంగితో. అదే ముల్లంగి పెరుగు పచ్చడి అండి. ఈ ముల్లంగి పెరుగు పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ రెసిపీ అండి. 5 నిమిషాల్లో మనం తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ముల్లంగిని పీల్ని మొత్తం రిమూవ్ చేసుకొని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి. ఇలా సన్నగా తురుముకొని కాసేపు వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా కాకుండా కమ్మగా ఉన్నదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా స్మూత్గా ఉంటే మనకి పెరుగు పచ్చడి అనేది క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఈ పెరుగు మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మినపప్పు, శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఆ రాడిష్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రాడిష్ తురుముని 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఓవర్ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఉల్లిపాయలు కనుక ఇష్టం లేకపోతే ఉల్లిపాయలకు బదులుగా ఇంకాస్త రాడిష్ తురుముని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా సెమీ కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కాసేపు మనం లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మనకి ఈ ఉల్లిపాయలు రాడిష్ కూడా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పెరుగు మిశ్రమంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి తరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంత క్రీమీగా ఉందో. గట్టి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంత క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. అండ్ ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇది మనకి రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.